వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ పై ఫుల్ కాన్సంట్రేట్ పెట్టారు. ఇందులో ఫస్ట్ హీరోయిన్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. సెకండ్ హీరోయిన్ గా బన్నీ బ్యూటీని రంగంలోకి దించుతున్నాడట అనిల్ రావిపూడి. షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. యంగ్ డైరెక్టర్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కావాల్సినంత బజ్ వచ్చేసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ని మే 22న డేట్ ఫిక్స్ చేశారు అని టాక్. ఇందుకోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ రెడీ చేస్తున్నారట. చిరంజీవి కెరియర్ లో ఇది 157వ సినిమా. ఇందులో చిరు వింటేజ్ లుక్ లో అదిరిపోతారని టాక్. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పై కొన్ని రోజుల్లో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ గా ఇప్పటికే నయనతార ఫిక్స్ అయిందనే టాక్ వచ్చేసింది. సైరా నరసింహారెడ్డిలో భార్యగా, లూసిఫర్ తెలుగు వర్షన్ లో సోదరిగా నటించింది నయనతార. ఇప్పుడు మరొకసారి మెగాస్టార్ తో జోడీ కడుతోంది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ ఉండటం సెంటిమెంట్. ఇప్పటికే నయనతార ఫైనల్ కావడంతో మరొక హీరోయిన్ గా క్యాథరిన్ ని తీసుకోబోతున్నారట. ఇద్దరు అమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న క్యాథరిన్ అల్లు అర్జున్ తో సరైనోడు మూవీలోని నటించింది. ఆమె కెరియర్ లో ఈ రెండు తప్ప చెప్పుకోదగిన మూవీస్ పెద్దగా లేవు. ఇన్నాళ్లకు ఆమె నిరీక్షణ ఫలిస్తూ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. అనిల్ రావిపూడి చిత్రాల్లో హీరో క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ కి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటికే క్యాథరిన్ వాల్తేరు వీరయ్యలో చిరు మరదలిగా కనిపించింది. ఇప్పుడు చిరుతో ఛాన్స్ కొట్టేసింది. వాస్తవానికి చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో క్యాథరిన్ నే తీసుకోవాలి అనుకున్నారు వివి వినాయక్. కానీ ఏవో కారణాలతో క్యాథరిన్ ను తప్పించి కాజల్ ని తీసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత క్యాథరిన్ కి అవకాశం వచ్చింది. పేరుకి సెకండ్ హీరోయిన్ అయినా కానీ 2 పాటల్లో మెరనుందట. ఇక ఈ సినిమాలో సిస్టర్ రోల్ కూడా ఉందని, ఇందుకోసం జ్యోతికను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. గతంలో జ్యోతిక ఠాగూర్లో చిరు భారీగా నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో సోదరిగా కనిపించబోతుందట. స్టోరీ కూడా గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడిని మించి ఉండబోతుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వకనే ఇచ్చాడు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఇందులో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వనున్నాడు. మే 22న షూటింగ్ ప్రారంభించి త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుష్మితా కొణిదెలు నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్ సిస్రోలియో సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో దిగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.